హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఇయర్ ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చేసింది. మీ అందరికీ కూడా తెలుసు. సో, యాక్చువల్‌గా నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఈ టైప్ రీడింగ్స్ అయితే చేయలేదు. బట్ ఇప్పుడేంటంటే పర్సనల్ రీడింగ్స్ చేస్తున్నాను. ఆ రీడింగ్స్ ఎలా అంటే ఇప్పుడు 2025 ఇయర్ బిగిన్ అవుతుంది కాబట్టి, ఈ ఇయర్ ఓవరాల్‌గా మీకు ఎలా ఉంటుంది? ఒక కెరియర్ యాస్పెక్ట్ అనే కాదు, ఫినాన్షియల్ యాస్పెక్ట్ అనే కాదు, లవ్ ఆర్ రిలేషన్‌షిప్స్, ఫ్యామిలీ యాస్పెక్ట్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అండ్ ఏంజెల్ గైడెన్స్, యూనివర్స్ గైడెన్స్ రిలేటెడ్‌గా ఓవరాల్‌గా అసలు అంటే మీకు ఎలా ఉంటుంది? సో, మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది అంటే ఓవర్ వ్యూలా చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇలాంటి ఒక సెషన్ అయితే నేను కండక్ట్ చేస్తున్నాను. ఈ మంత్ అంతా కూడా. సో, మీలో ఎవరికైనా సరే అంటే మీ గురించి పర్టిక్యులర్‌గా తెలుసుకోవాలి. మీ 2025 ఇయర్ అనేది ఎలా ఉంటుంది? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరేంటంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. మోర్ దెన్ హాఫ్ అని చెప్పొచ్చు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పాస్ట్ లైఫ్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో దాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మీ కరెంట్ లైఫ్‌లో ఎలా ఉంటుంది? మీకివి ఒక లెసన్స్ అవుతాయా? లేకపోతే ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అవుతాయా? అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఎందుకంటే చాలామంది అంటే వాళ్ళ లైఫ్‌లో మేబీ అప్స్ అండ్ డౌన్స్ చూస్తుంటారు. అది వాళ్ళ కర్మ వల్లే. బట్ నేనేంటంటే ఇది కర్మకి రిలేటెడ్‌గా అని చెప్పను కానీ, పాస్ట్ లైఫ్‌లో మీకున్న కాంట్రాక్ట్స్ వల్ల, లేకపోతే కొంత పాస్ట్ లైఫ్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల, ఇప్పుడు మీ కరెంట్ లైఫ్‌లో కమింగ్ డేస్‌లో సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉండొచ్చు? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అనేదైతే నేను రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా రీఇన్‌కార్నేట్ అవ్వడానికి సోల్ పర్పస్ ఒకటే. వాళ్ళ కర్మ క్లియర్ చేసుకోవడం అండ్ పాస్ట్ లైఫ్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఇన్‌కంప్లీట్‌గా ఉండిపోయాయో అవి ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం. సో, అందుకే చూద్దాం అసలు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పాస్ట్ లైఫ్ కాంట్రాక్ట్స్ వల్ల మీ కరెంట్ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉండొచ్చు? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? వచ్చే రోజులు ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా పాస్ట్ లైఫ్‌లో మీరేంటంటే కొంతమంది వ్యక్తుల వల్ల సఫర్ అయ్యారండి. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసాయి. అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి కంట్రోల్ చేసుకోలేక అంటే మీరేంటంటే ఆ సిట్యుయేషన్స్ నుంచి బయటికి రావాలి అనే డెస్పరేషన్‌లోని కొంత చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, అంటే ఇమ్మెచ్యూర్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ అలాంటివి చేశారండి. మీ పాస్ట్ లైఫ్‌ని బేస్ చేసుకొని కానీ మనం రీడింగ్ చేస్తున్నట్టయితే సో, ఇక్కడ ఏం జరిగింది అనంటే ఒకటేనండి పాస్ట్ లైఫ్ కాంట్రాక్ట్ ఎఫెక్ట్ అనేది కరెంట్ లైఫ్ మీద ఎలా ఉంటుంది, వచ్చే రోజులు ఎలా ఉంటాయి అనేది రీడింగ్ కాబట్టి, అసలు ముందు పాస్ట్ లైఫ్‌లో చూసుకున్నట్టయితే నాకు తెలిసి మీరేంటంటే ప్రాపర్‌గా స్టాండ్ తీసుకోకపోవడం కానీ, ప్రాపర్‌గా అంటే మీరు అంటే ఫైట్ చేయలేకపోవడం కానీ జరిగింది. అంటే ఒకటండి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు వేరు, అది ఫైట్ చేయడం కాదండి.
అన్నెసరీగా ఆర్గ్యుమెంట్ చేయడం లాంటిది. ఫైట్ చేయడం ఏంటంటే ఏది రైటో ఏది రాంగో తెలుసుకొని దానికోసం స్టాండ్ తీసుకోవడం అనేది ఫైట్ చేయడం అండి. మీరు ఆ టైప్ ఫైట్ ఇక్కడ చేయలేదు. ఆ టైప్ స్ట్రగుల్ మీరు తీసుకోలేదు. మీకు ఎవరైనా ఒక వ్యక్తి ఇరిటేట్ చేస్తున్నా ఆర్ ఏదైనా ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నప్పుడు మీరేంటంటే ఆ సిచ్యువేషన్కి ప్రాపర్గా సొల్యూషన్ వెతకలేదు. అంటే మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టలేదండి. దాని నుంచి మీరు తప్పించుకోవాలి అనే చూసారు. అది మీకు ఎలా ఈజీ అవుతుంది అని మాత్రమే ఆలోచించారు. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే థింగ్స్‌ని మీకు మీరే కాంప్లికేట్ చేసుకోవడం జరిగిందండి. యూనివర్స్ మీకు ఏంటంటే చాలా ఛాన్సెస్ ఇచ్చిందని చెప్పొచ్చు. మేబీ మీరు స్టాండ్ తీసుకుంటారేమో, మీరు ఫైట్ చేస్తారేమో, మీరు రియలైజ్ అవుతారేమో అని. బట్ మీరేంటంటే ఆ లైఫ్‌లో రియలైజ్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు. అంటే సిచ్యువేషన్స్ ఏంటంటే అలా ఉన్నప్పుడు మీరు వేరేలాగా రియాక్ట్ అవ్వడానికి మీకు ఛాన్సెస్ ఉన్నా అది మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేదండి. సో, దాని ఎఫెక్ట్ అనేది ఆబ్వియస్‌గా ఇప్పుడు కూడా మీ మీద పడుతుందేమో అనిపిస్తుంది. అంటే ప్రెజెంట్ లైఫ్‌లో కూడా మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారేమో అని నేనైతే స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నాను. అంటే ఇక్కడ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీరేంటంటే ప్రెజెంట్ లైఫ్‌లో కూడా వ్యక్తులతో సఫర్ అవ్వడం కానీ, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఇరిటేట్ చేయడం కానీ, అంటే మీకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆ ఫీలింగ్ ఇస్తున్నాయండి చాలా స్ట్రాంగ్‌గా. అంటే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని చూడాలనుకుంటుంది. మీరు ఇప్పుడైనా స్టాండ్ తీసుకుంటారేమో. పాస్ట్ లైఫ్‌లో మీరు చేసుకున్న చాయిసెస్‌లా కాకుండా కరెంట్ లైఫ్‌లో మీరు వేరే చాయిసెస్ చేసుకుంటారేమో. మీరేంటంటే దానికోసం 100% నిలబడతారేమో అని చూడాలనుకుంటుంది. అంటే భయపడుతుంటారు. సిచ్యువేషన్ ఒకటి ఏదైనా కాంప్లికేట్ అయినప్పుడు మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు మనం దీన్ని ఎలా ఫేస్ చేసేది? ఏం చేయాలి? ఇలా రకరకాల ఆలోచనలనేవి చాలా కామన్‌గా వస్తుంటాయి. సో, మీకు కూడా ఈ ఆలోచనలు వస్తున్నాయండి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. అప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతది. ఎందుకంటే అప్పుడు మీరు కరెక్ట్‌గా డెసిషన్స్ తీసుకొని, కరెక్ట్‌గా మీరు ఫైట్ చేసి, కరెక్ట్‌గా మీ లైఫ్‌ని బెటర్ చేసుకొనుంటే, ఇప్పుడు మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయరు. సో, ఇది పాస్ట్ లైఫ్ ఇంపాక్టే. మీరు అవునన్నా, కాదన్నా. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరు ఒక పాయింట్‌కొచ్చాక రియలైజ్ అయ్యారండి పాస్ట్ లైఫ్‌లో. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. అంటే స్టాండ్ తీసుకోలేకపోయారు. మీరు అనుకున్నారు స్టాండ్ తీసుకుంటే బావుండేది. సో, అట్‌లీస్ట్ మనం కరెక్ట్‌గా థింక్ చేసుంటే ఇంత కాంప్లికేట్ అయ్యుండేవి కాదు సిచ్యువేషన్స్. వ్యక్తులు మనల్ని ఇరిటేట్ చేస్తున్నారు, సిచ్యువేషన్స్ మనల్ని ఇరిటేట్ చేస్తున్నాయని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాం. సో, దానివల్ల లైఫ్ అనేది డిఫికల్ట్ అయిపోయింది. ఇంకొక ఛాన్స్ వచ్చుంటే బావుండేది. ఆర్ అంటే మనకొచ్చిన ఛాన్స్‌ని మనం ఫెయిర్‌గా యుటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అని చాలా ఆలోచించారండి. మీలో అంటే ఎన్‌లైటన్‌మెంట్ జరిగిందని నాకు అనిపిస్తుంది. సో, మేబీ మీరు అది చాలా స్ట్రాంగ్‌గా అనుకోవడం వల్లో ఏంటో కానీ ఈ లైఫ్‌లో కూడా మీకు అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. సో, మీరేంటంటే అప్పుడు రిగ్రెట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీ లైఫ్‌లో ఇలాంటి సిచ్యువేషన్ ఉందండి. మీరేంటంటే ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు. అంటే ఎలా స్టాండ్ తీసుకోవాలి ఆర్ ఏం చేయాలి? అంటే అసలు స్టాండ్ తీసుకోవాలా? వద్దా? లేకపోతే ఈ సిచ్యువేషన్స్‌ని మనం ఫేస్ చేయగలమా? మన వల్ల అవుతుందా? ఈ వ్యక్తుల్ని మనం హ్యాండిల్ చేయగలమా? ఈ వ్యక్తులు మనకి ఇంకా సిచ్యువేషన్స్ కాంప్లికేట్ చేస్తారా? ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. మీ వైపు నుంచి చాలా రోజుల నుంచి అంటే ఈ సిచ్యువేషన్స్‌ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నట్టు నాకు అనిపిస్తుందండి. మీరేమి సైలెంట్‌గా ఉంటున్నారని నేను అనుకోవట్లేదు. బట్ ఒక్కటి మాత్రం నేను క్లియర్ కట్‌గా చెప్తున్నాను. ఇది పాస్ట్ లైఫ్ కాంట్రాక్ట్ కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చినా, నచ్చకపోయినా, మీకు కష్టంగా ఉన్నా సరే దీనికోసం మీరు ఫైట్ చేయాలి. దీనికోసం స్టాండ్ తీసుకోవాలి. వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలాంటివైనా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. దీనికి మీరు భయపడిపోయి మళ్ళీ ఆపర్చునిటీస్ వెతుక్కొని, లేకపోతే మీకొచ్చిన కోపంలోనే మీరేంటంటే వ్యక్తులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని, లేకపోతే సిచ్యువేషన్స్‌ని టైట్ చేసినంత మాత్రాన ఇది సొల్యూషన్ అయితే కాదండి. పాస్ట్‌లో కూడా మీరు అలాంటి పనులే చేశారు. సో, ఇప్పుడు ఏంటంటే ఆ వేలో మీరు అప్రోచ్ అవ్వకూడదు. అప్రోచ్ అయితే ఏమవుతుందంటే మీరు ఎప్పుడు రీఇన్‌కార్నేట్ అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటదనమాట. సో, దీన్ని ఇక్కడ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే దీనికోసం స్టాండ్ తీసుకుంటారో, ఫైట్ చేస్తారో, ఒకటి కరెక్ట్ అని బిలీవ్ చేసి ఇంకా అదే వేలో వెళ్ళాలనుకుంటారో, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఆర్ ఎవరైనా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు ఒకటి నమ్మేసి ముందుకు వెళ్తారో, పర్టిక్యులర్‌గా మీకున్న సిచ్యువేషన్స్‌లో చెప్తున్నాను. అంటే అది వ్యక్తితో అయినా అవ్వచ్చు, ఇంకేదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు. మీకు ఏంటంటే బాగా చిరాకు తెప్పించి ఇరిటేట్ చేసే సిచ్యువేషన్ అని చెప్తాను. సో, మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా డెసిషన్ తీసుకుంటారో, యూనివర్స్ ఏంటంటే మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తుందండి. అంటే మీ లైఫ్‌ని మీకొక న్యూ డైమెన్షన్‌లో చూపిస్తుంది. అసలు మీ లైఫేనా అని మీకు డౌట్ వచ్చేలా మీ లైఫ్‌ని మారుస్తుందనమాట. అంటే మీరు ఇప్పుడు ఏదైతే చూసారో ఆర్ చూస్తున్నారో ఇవేమీ ఉండవండి.
మీ లైఫ్ మీకు తెలియకుండానే బెటర్ అవుతుంటుంది. మీ లైఫ్లో మీరు కోరుకున్నది మీకు జరగడం స్టార్ట్ అవుతుంటుంది. మీ లైఫ్ని మీరు అంటే సరిదిద్దుకోవడానికి యూనివర్స్ మీకు ఛాన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ మీరు రిలేషన్షిప్లో సఫర్ అవుతున్నారు అనుకోండి, ఒక వ్యక్తి మీకు ఏంటంటే థింగ్స్ని కాంప్లికేట్ చేస్తున్నారు అనుకోండి, సో ఈ వ్యక్తి విషయంలో మీరు ఏంటంటే ఇది రైట్ ఆర్ ఇది రాంగ్ అని ఒక క్లారిటీ తెచ్చుకొని దానికోసం స్టాండ్ తీసుకోవడం, ఫైట్ చేయడమో, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడమో చేస్తే యూనివర్స్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ని మీ లైఫ్ నుంచి ఎండ్ చేస్తుందండి. మీకు రిలీఫ్ దొరుకుతుంది. మీకు తెలియకుండానే మీ లైఫ్ అనేది బెటర్ అవుతుంది. మళ్ళీ కూడా మీ లైఫ్ని బిల్డ్ చేసుకోవడానికి మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తుందన్నమాట. మీరు ఏంటంటే రిగ్రెట్ అవ్వరండి మీరు చేసిన పనులకి. ఇది ఈవెన్ కెరియర్ ఆస్పెక్ట్ అయినా అంతే. ఇప్పుడు మీ కెరియర్ అనేది చాలా డిఫికల్టీగా ఉందనుకోండి, మీరు దానికోసం స్టాండ్ తీసుకోవడమో లేకపోతే మీరు ఏంటంటే ఏది రైట్ ఏది రాంగో తెలుసుకొని ఫైట్ చేయడమో చేస్తే ఖచ్చితంగా మీకు మళ్ళీ న్యూ ఆపర్చునిటీ రావచ్చు. మీ కెరియర్ని మీరు బిల్డ్ చేసుకోవడానికి మీకు యూనివర్స్ ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. డెఫినెట్గా మీరు షైన్ అవుతారండి, చాలా బ్రైట్గా కనిపిస్తారు. మీరు ఎప్పుడు ఏ రికగ్నైజేషన్ అయితే కోరుకున్నారో లేకపోతే ఎప్పుడు ఏ అటెన్షన్ అయితే మీకు దొరకాలి, అందరూ కూడా మిమ్మల్ని గుర్తించాలి అనుకున్నారో అది మీకు దొరుకుతుందని చెప్పొచ్చండి. ఎందుకంటే మీ కార్డ్స్లోని అంటే అది ఉంది. యూనివర్స్ ఏంటంటే మీకు ఫెయిర్ ఛాన్స్ ఇస్తుంది. వచ్చే రోజుల్లోనే ఏంటంటేనండి క్లియర్ కట్గా మీ ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుందని చెప్పొచ్చండి. ఇది యాక్చువల్గా లెసన్ అయితే కాదు, నిజంగా చెప్తున్నాను, ఇది మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పాస్ట్లో మీరు చేసిన మిస్టేక్స్ కానీ పాస్ట్ లైఫ్ ఏవైతే కరెక్ట్గా డిసైడ్ అవ్వలేకపోయారో తర్వాత రిగ్రెట్ అయ్యారో ఇప్పుడు మీకు ఛాన్స్ ఇచ్చింది దాన్ని కరెక్ట్ చేసుకోమని. అది మీరు కరెక్ట్ చేసుకుంటే మాత్రం మీ లైఫ్ అనేది ఇంకొకలా ఉంటుందండి. మీరు కూడా ఊహించలేరు, అంత బ్రైట్గా ఉంటుంది. మేబీ ఎవరు కూడా ఊహించలేరేమో అలా ఉండొచ్చు. ఎందుకంటే యూనివర్స్ మీకోసం ఇది చేస్తుంది అని చెప్పొచ్చు. మీరు రిగ్రెట్ అయ్యారు, సో మీకు ఒక ఛాన్స్ ఇచ్చింది. దీన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్ని మీరు అంటే ఒక కొత్త వేలో చూసుకుంటారండి. మీకు మీరు కొత్తగా అనిపించడం కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీరు కొత్తగా అనిపిస్తారు. అంటే మీ లైఫ్నే ఎంత బెటర్ అయింది, మీరేనా ఆ వ్యక్తి అనే ఫీలింగ్ వాళ్ళకు వచ్చేలాగా మారిపోతుందని చెప్పొచ్చు. సో ఆలోచించండి, పాస్ట్ లైఫ్లో ఏదైతే మిస్టేక్ చేశారో, పాస్ట్ లైఫ్లో అంటే ఏ కాంట్రాక్ట్స్ అయితే ఎండ్ అవ్వకుండా ఈ లైఫ్కి కూడా మళ్ళీ అది క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారో అవి ఎక్కడైనా సరే ఎండ్ అయ్యేలా మీరు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. బట్ నిజంగా చెప్తున్నాను, మీకైతే ఫెయిర్ ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు మీ లైఫ్లో మీరు హ్యాపీగా లేకపోయినా సరే వచ్చే రోజుల్లో ఏంటంటే మీ లైఫ్లో మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇలాంటి ఛాన్స్ ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడమే మంచిది అని అయితే చెప్తాను నేను. సో ఆలోచించుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పాస్ట్ లైఫ్ కాంట్రాక్ట్స్ వల్ల కరెంట్ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి ఏ విధంగా ఉండొచ్చు, అంటే మీరు అసలు వచ్చే రోజుల్లో ఏం ఎక్స్పీరియన్సెస్ చేయొచ్చు, అవి లెసన్సా లేకపోతే నిజంగానే బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ పాస్ట్ లైఫ్లో మీరు చాలా పాజిటివ్గా ఉన్న పర్సన్ అండి, చాలా చీర్ఫుల్గా ఉండేవాళ్ళని చెప్పొచ్చు. నాకు తెలిసి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఆ పాజిటివిటీ ఫీల్ చేశారేమో. అంటే ఆ టైప్ వ్యక్తి అండి. మీ ఆరా అనేది నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది కార్డ్స్ ప్రకారం అయితే. డెఫినెట్గా మీరు ఏంటంటే మీ పాస్ట్ లైఫ్లో మాత్రం ఒక పాజిటివ్ పర్సన్ లాగా అండ్ ఒక బ్రైట్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేశారండి. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే వ్యక్తులతో ఫేస్ చేశారు. వ్యక్తులతో కొంత అంటే ఫైట్స్ చేయడం కానీ ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ చేశారు. యాక్చువల్గా మీ నేచర్కి కానీ మీకున్న క్వాలిటీస్కి కానీ మీరు వ్యక్తులతో ఫైట్ చేసే టైప్ కాదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వచ్చాయండి. ఆ సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయి అంటే మీ పర్సనాలిటీనే క్వశ్చన్ చేసేలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయని చెప్పొచ్చు. అంటే మీరు యాక్చువల్గా ఒక పాజిటివ్ పర్సన్ లాగా మీ లైఫ్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారు. అది నేను 100% వ్యక్తులు అని కూడా చెప్పను, బట్ డెఫినెట్గా కార్డ్స్ ప్రకారం నాకు వ్యక్తులు అనే అనిపిస్తుంది. సో అందుకే నేను చెప్తున్నాను. అదేంటంటే అసలు నేనేనా ఇలా మారిపోయానేంటి,
ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నానేంటి, ఇలా రియాక్ట్ అవుతున్నానేంటి, నేను ఇది కాదు కదా అనే ఆ డౌట్ మీకు క్రియేట్ అయిందండి. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారు. అంటే వ్యక్తులతో ఆ రకంగా ఫైట్ చేయడం కానీ, లేకపోతే డిస్టర్బెన్స్ రావడం కానీ, అంటే మీలో మీరు కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోలేక స్ట్రగుల్ అవ్వడం, అంటే మీరు కాని వ్యక్తిలాగా మీరు ఆలోచించడం. ప్రతి మనిషి ఏంటంటే పాజిటివ్గా ఆలోచించిన దగ్గర సడన్గా నెగిటివ్గా ఆలోచించారు అంటే అది వాళ్ళు కాదు కదా. సో ఇలా ఏంటంటే మీతో మీరు కూడా ఫైట్ చేసుకున్న సందర్భాలు చాలా వచ్చాయని చెప్పొచ్చండి. ఎదుటి వ్యక్తులతోనే ఫైట్ చేశారు అని చెప్పడానికి లేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు ప్రాపర్గా డెసిషన్స్ తీసుకోలేక, ఆర్ ఒక క్లారిటీ మెయింటైన్ చేయలేక కాసేపు పాజిటివ్గా ఆలోచించడం, కాసేపు నెగిటివ్గా ఆలోచించడం, లేకపోతే కొన్ని ఇలానే సార్ట్ అవుట్ చేయాలి అనుకొని కొంత అంటే డెసిషన్స్ అనేవి ప్రాపర్గా తీసుకోలేకపోవడం, ఇలాంటివి జరిగాయండి. చాలా సఫర్ అయ్యారని అనిపిస్తుంది నాకు. అది నేను వ్యక్తుల వల్ల అని 100% చెప్పను. బట్ ఒక 80% వ్యక్తుల వల్ల అవ్వచ్చు. 20% ఏంటంటే కొన్ని డెసిషన్స్ మీరు తీసుకోలేక, అంటే మీకు మీరే స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే కాసేపు ఇలా చేస్తే బాగుంటుంది, కాసేపు అలా చేస్తే బాగుంటుంది అనుకొని, అంటే దేనికి క్లియర్ కట్గా డిసైడ్ అవ్వలేక, కొంత మీతో మీరు ఆనెస్ట్గా ఉండలేక, ఏం చేయాలో తెలియక ఇలా సఫర్ అయిన సిచ్యువేషన్స్ మీ లైఫ్లో అరైజ్ అయినట్టున్నాయి. అంటే మీ పాస్ట్ లైఫ్లో అని చెప్పొచ్చు. సో నాకు తెలిసి ఇప్పుడు కూడా మీరు సఫర్ అవుతున్నారండి. అంటే పాస్ట్ లైఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది పాస్ట్ లైఫ్ కాంట్రాక్ట్ కదా. సో ఆటోమేటిక్గా ఈ లైఫ్లో కంటిన్యూ అవుతుంది. వద్దన్నా అది జరుగుతుంది. ఎందుకంటే మీరు అక్కడ క్లియర్గా సార్ట్ అవుట్ చేయలేనివి, అక్కడ మీరు కొన్ని అడ్రస్ చేయలేనివి, అంటే ప్రాపర్గా మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు కరెంట్ లైఫ్లో కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందండి. క్లియర్ కట్గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు నిజంగానే సఫర్ అవుతున్నారు. ఆ సైలెన్స్లోని అంటే ఏదైనా ఆన్సర్ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తున్నట్టు కూడా నాకు అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు మీరు మీ కరెంట్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారండి. అది వ్యక్తి వల్ల అయినా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. బట్ ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అంటే కాసేపు డెసిషన్ తీసుకుని ఫైట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది, కాసేపు సైలెంట్గా ఉంటే బెటర్ అనిపిస్తుంది. బట్ ఎవరితో కూడా మీరు ఏంటంటే దీనికోసం డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరితో అయినా డిస్కస్ చేసినా సరే వాళ్ళు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పగలరని మీకు అనిపించట్లేదు. మీకు ఏమనిపిస్తుందంటే మీరే దీన్ని సార్ట్ అవుట్ చేయలేకపోతే ఇంకెవరు మాత్రం దీన్ని సార్ట్ అవుట్ చేయగలరు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఆర్ ఇంకొకరు ఏంటంటే దీనికి సొల్యూషన్ వెతకలేరేమో అని అనిపిస్తుంది మీకు. సో మీరు అందుకే ఏంటంటే ఏది డిసైడ్ అవ్వకుండా సేఫెస్ట్ వే ఏంటంటే సైలెన్స్ అనుకొని దాన్ని చూస్ చేసుకున్నారనమాట. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఒకవేళ మీరు సఫర్ అవుతుంది మీ ఫ్యామిలీ వల్ల అయినా, ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల అయినా సరే, మీరు ఇంకా ఈ సైలెన్స్ని బ్రేక్ చేయాలండి. ఎందుకంటే మీరు ఇలాగ సైలెంట్గా ఉన్నంతకాలం ఏది బెటర్ అవ్వదు. మీరు అనుకోవచ్చు ఫ్యామిలీ అనేది ఎవ్రీథింగ్, లేకపోతే వ్యక్తులు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకి ఎవ్రీథింగ్ కదా. సో అలాంటి వ్యక్తులతో మనం ఎలా ఫైట్ చేస్తామని, ఆర్ కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఉండొచ్చు, అవి మీరు బాగా అడాప్ట్ చేసుకొని ఉండొచ్చు అండి. అంటే క్లియర్ కట్గా నేను చెప్తున్నాను చూడండి, మీకు ఒకవేళ వ్యక్తుల వల్ల సఫరింగ్స్ ఏం లేవు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిలో మీరు సఫర్ అవుతున్నారు అని అంటే దాన్ని మీరు ఏంటంటే చాలా ఓన్ చేసుకున్నారని అర్థం అండి. ఒక ఫ్యామిలీని మీరు ఎలా అయితే ఓన్ చేసుకుంటారో, నా అనుకుంటారో, ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్ అయితే సఫర్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ కూడా మీకు చాలా కనెక్ట్ అయ్యే మీరు చేశారు. అలాంటి సిచ్యువేషన్ వస్తుందని మీరు కూడా అనుకోలేదు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మీ అనుకున్నంత మాత్రాన మీది అయిపోదండి. ఇది ఫ్యామిలీ అయినా సరే బై బ్లడ్ మీరు కనెక్ట్ అయినప్పటికీ కూడా మీరు సఫర్ అవుతున్నారు అంటే ఇది ఎలా వర్తి అవుతుంది? ఈ కార్డ్ అందుకే యాక్చువల్గా నేను కరెక్ట్గా అరేంజ్ చేయలేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతలా ఓన్ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నంత మాత్రాన మీ అని ఎలా అనుకుంటారు? మీరు సఫర్ అవుతున్నారు కదా, ఎవరు ఇక్కడ మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు కదా. ఇది ఏ సిచ్యువేషన్ అయినా, అంటే నేను ఈ కార్డ్ వచ్చిందని కాదు కానీ మీ వ్యక్తులైనా అవ్వాలి, లేకపోతే మీకు బాగా కనెక్ట్ అయిన సిచ్యువేషన్ అయినా చెప్తాను. ఈ సిచ్యువేషన్ మీకు వర్కౌట్ అవ్వట్లేదు, మీరు అంటే ఇంతలాగా ఫేస్ చేస్తున్నప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అంటే ఇది డెఫినెట్గా మీ ఫాల్టేనండి. పాస్ట్ లైఫ్ కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు రిపీట్ అవుతుంది. బట్ మీరు ఏంటంటే ఇప్పుడు పాస్ట్ లైఫ్లో ఎలా అయితే స్టక్ అయిపోయారో, ఎలా అయితే మీ మనసులో ఉన్న మాటలు బయటకు చెప్పలేకపోయారో, ఎలా అయితే ఫైట్ చేయకుండా సైలెంట్గా ఉండిపోయారో, అంటే మీ నేచర్ అనేది పాజిటివ్గా థింక్ చేసి బ్రైట్గా అంటే ఉండే టైప్ కాబట్టి అలానే ఉండాలని రూల్ అయితే ఏం లేదండి. ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అది అవతల వ్యక్తి ఎవరైనా సరే, ఎంతమంది ఉన్నా సరే, ఆర్ ఆ సిచ్యువేషన్ ఎంత ఇంపార్టెంట్ అయినా సరే స్టాండ్ తీసుకోవాలండి.
నేను చెప్తున్నాను కదా, ఈవెన్ మీ ఓన్ ఫ్యామిలీ అయినా సరే మీరు ఫైట్ చేయడానికి వెళ్ళాలి అంతే. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకున్నా ఆర్ మీకు ఈ సిచ్యువేషన్లో పీస్ దొరకాలి అని వాళ్ళు అనుకున్నా సరే ఇంత కాంప్లికేటెడ్గా ఉండేది కాదు. బట్ ఇప్పుడు కాంప్లికేటెడ్గా ఉంది అంటే అక్కడ ఆ రియలైజేషన్ లేదనే అర్థం. ఒక డెసిషన్ తీసుకోవాలి ఫస్ట్, ఇవన్నీ వద్దు, మీకు అసలు ఈ సిచ్యువేషన్లో ఏం కావాలి, మీ హ్యాపీనెస్ ఏంటి, ఇవేమీ కూడా మీ హ్యాపీనెస్కి వర్తి అయితే కాదండి. ఏది కూడా మిమ్మల్ని డిజర్వ్ చేస్తుంది అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మీ హ్యాపీనెస్ అనేది ఒక ప్రైస్ ట్యాగ్తో వస్తే ఖచ్చితంగా ఆ ప్రైస్ ట్యాగ్ ఏంటంటే ఈ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేయడమే ప్రైస్ ట్యాగ్ అనమాట. ఆర్ మీ హ్యాపీనెస్ని మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని యూనివర్స్ మీకు చెప్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక బ్లెస్డ్ పర్సన్ అండి. ఎందుకంటే మీకున్న నేచర్ అనేది చాలా రేర్ అనమాట. పాజిటివ్గా ఉంటారు, సెన్సిబుల్గా థింక్ చేస్తారు, అండ్ థింగ్స్ని కావాలని కాంప్లికేట్ చేసుకోవాలని కూడా అనుకునే టైప్ కాదు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ మిమ్మల్ని ఏంటంటే ఈ రకంగా తయారు చేస్తున్నాయి అన్నమాట. సో పర్టికులర్గా ఇలాంటి వాటిని మీరు ఎంటర్టైన్ చేయకూడదండి. మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మేబీ ఇది మీకు ఇంపార్టెంటే, నేను కాదనట్లేదు. బట్ దీన్ని ఏంటంటే ఇంకా విడిచిపెట్టాల్సిన టైం వచ్చేసిందండి. ఇంకా అలా దీన్ని హోల్డ్ చేస్తుంటే మీ బ్లెస్సింగ్స్ని మీరు కౌంట్ చేసుకోలేరు. యాక్చువల్గా మీరు ఒక బ్లెస్డ్ పర్సన్ అండి. మీ లైఫ్ ఏంటంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కానీ విడిచిపెట్టేస్తే ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటే మీ మనసుకి ఏం కావాలో మీరు రియలైజ్ అయితే, ఇది మీరు పాస్ట్ లైఫ్లో రియలైజ్ అవ్వలేకపోయారు బట్ ఇప్పుడు రియలైజ్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్లో అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో యూనివర్స్ మీకు అది ఇవ్వడానికి రెడీగా ఉంది. మీకే డౌట్ వస్తుంది, మీ లైఫ్ ఇదా, అంటే మీ లైఫ్ పర్పస్ ఇదా, మీరు ఇవి డిజర్వ్ చేస్తారా, సో ఇంత హ్యాపీనెస్ అనేది మీకోసం వెయిట్ చేస్తుందా అనే రియలైజేషన్ మీకు వస్తుందండి. నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే మీరు సఫర్ అవుతున్నారు. సో సఫర్ అవుతున్నారు కదా, ఇది కంటిన్యూ అయిపోతుందేమో, లేకపోతే అలా అవ్వనిలే, మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఆలోచిస్తున్నారు. కానీ ఈ సఫరింగ్స్ నుంచి బ్లెస్సింగ్స్ని ఫేస్ చేస్తారు ఆర్ బ్లెస్సింగ్స్ అనేవి డిజర్వ్ చేస్తారు అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. ఇది తొందరలోనే మీకు అర్థం అవుతుంది, బట్ ఇది విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు దేనికైతే అటాచ్ అయ్యారో, దీన్ని హోల్డ్ చేస్తున్నారో, ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారో, ఇంకా ఇది విడిచిపెట్టాలండి, తప్పదు. విడిచిపెడితేనే మీరు కోరుకున్న ఆ హ్యాపీనెస్, కానీ హ్యాపీనెస్ కోరుకోవడం అనే దానికంటే కూడా మీరు డిజర్వ్ చేసేది మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. మీరు ఎంత వర్తి అనేది యూనివర్స్ మీకు చూపిస్తుంది అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఏ వ్యక్తి వర్త్ కూడా వాళ్ళకి తెలియదు అన్లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత. సో డెఫినెట్గా మీరైతే బెస్ట్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, బట్ కొన్ని లెసన్స్ కూడా నేర్చుకున్నారు కదా, ఈ లెసన్స్ ద్వారా ఇంకా కొన్ని డెసిషన్స్ తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఆలోచించండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలని అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం మీ రీడింగ్ చూద్దాం. అసలు మీ పాస్ట్ లైఫ్ కాంట్రాక్ట్స్ వల్ల అసలు మీ కరెంట్ లైఫ్లో సిచ్యువేషన్స్ అనేవి ఏ రకంగా ఉండొచ్చు వచ్చే రోజుల్లో, అంటే మీరు అసలు ఏం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీ పాస్ట్ లైఫ్లో మీరు ఏంటంటే ఒక ఎమోషనల్ పర్సన్ అండి. అంటే వ్యక్తులతో అటాచ్మెంట్ పెంచుకోవడం కానీ, సిచ్యువేషన్స్తో అటాచ్మెంట్ పెంచుకోవడం కానీ, థింగ్స్ అనేవి మీకు ఎక్సైటింగ్గా అనిపిస్తే అటాచ్మెంట్ పెంచుకోవడం కానీ అలాంటివి చేశారేమో అని నాకు అనిపిస్తుంది. చాలా పాజిటివ్ పర్సన్ అండి, ప్లస్ సెన్సిటివ్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎమోషనల్ పర్సన్ కదా, సో మీకు ఏదైనా ఒకటి కానీ ఇంట్రెస్టింగ్గా అనిపించినా, లేకపోతే ఏదైనా ఒకటి ఎక్సైటింగ్గా అనిపించినా
అంటే దాన్ని అంత ఈజీగా గివ్ అప్ చేసేవారు కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఒకటి మీకు ఏదైనా ఒక్కసారి కనెక్ట్ అయితే దానికోసం ఎంత దూరమైనా వెళ్ళేవారండి. ఎంత రిస్క్ అయినా సరే తీసుకునేవాళ్ళు. ఆ టైపు నేచర్ అనేది మీకు ఉండేదని చెప్పొచ్చు. బట్ ఏమైందంటే పాస్ట్ లైఫ్‌లో మాత్రం ఎయిదర్ ఒక వ్యక్తితో అయినా ఆర్ ఒక సిట్యుయేషన్‌లో అయినా సరే మీరు ఇలానే అటాచ్‌మెంట్ పెంచుకొని సో ఆ పర్టిక్యులర్ వ్యక్తి కానీ, ఆ సిట్యుయేషన్ కోసం కానీ చాలా రిస్క్ తీసుకున్నారండి. చాలా చాలా రిస్క్ తీసుకొని అంటే చాలా వరకు కూడా థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి అని అనుకున్నారు. ఆ డెస్పరేషన్‌లోనేంటంటే మీరు కాని వ్యక్తిలాగా మీరు చేంజ్ అయిపోయారండి. అంటే ఒక నెగెటివ్ వేలో చేంజ్ అయిపోయారు అని చెప్పొచ్చు. నెగెటివ్ వేలో అటాచ్‌మెంట్ పెంచుకున్నారు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మీ నేచర్ అది కాదు యాక్చువల్‌గా అయితే. మీరేంటంటే సెన్సిటివ్‌గా ఉన్న వ్యక్తి కాబట్టి మీకు అవ్వాలి అనే కోరిక అయితే ఉంది కానీ ఇలానే అవ్వాలి అనే కోరిక మీకెప్పుడూ లేదు. లేకపోతే ఇది నాకు అయితేనే నేను సంతోషంగా ఉంటాను అని ఎప్పుడూ కూడా డెస్పరేట్‌గా కూడా మీరు లేరు. బట్ మీ పాస్ట్ లైఫ్‌లో మాత్రం మీరు ఆ రకంగా మారిపోయారు. దానివల్ల ఏంటంటే కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేశారండి. సో, ఆ స్ట్రాంగ్ కర్మ అనేది ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అయ్యింది ఈ లైఫ్‌కి అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఇప్పుడు కూడా మీరేంటంటే మీ లైఫ్‌లో చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారండి. ఒక వ్యక్తి విషయంలో అయినా, ఒక సిట్యుయేషన్ అయినా సరే, ఒకటి బలంగా అవ్వాలి, లేకపోతే నేను అనుకున్నది ఇలానే జరగాలి అనే ఆ డెస్పరేషన్ మీలో కనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు చెరిష్ చేసుకోలేకపోతున్నారండి. ఇక్కడ కూడా ఏంటంటే అంటే క్లియర్‌గా చెప్పాలంటే పాస్ట్ లైఫ్‌లో కూడా మీరు వ్యక్తితో అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్లో, లేకపోతే సిట్యుయేషన్‌తో అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్లో ఏంటో కానీ, మిమ్మల్ని మీరు చెరిష్ చేసుకోలేకపోయారండి. మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకోలేకపోయారు. ఈ ప్రాసెస్‌లో చాలా స్ట్రెస్ తీసుకున్నారు. చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి అంటే సఫర్ అయ్యారు అని మాత్రం నాకు అనిపిస్తుంది. సో, ఇప్పుడు కూడా ఆ సఫరింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. యూనివర్స్ ఏంటంటే మీకు డెఫినిట్‌గా ఒక లెసన్ నేర్పించాలి అనే అనుకుంటుంది. అంటే ఎలా చెప్పాలంటే ఇంకా క్లియర్‌గా అప్పుడు మిమ్మల్ని మీరు చెరిష్ చేసుకోలేదు. అప్పుడు మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోలేదు. ఇప్పుడు మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే ఏవో గ్రడ్జెస్ హోల్డ్ చేయడం కానీ, లేకపోతే ఏవో థింగ్స్ ఇలానే జరగాలి అని చెప్పి మీరేంటంటే ఎక్కువ ట్రబుల్ చేసుకుంటున్నారండి. సెల్ఫ్ కేర్ అనేది పూర్తిగా తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా మీకోసం మీరు ఆలోచించుకోవాలి. మీ హ్యాపీనెస్ అనేది గ్రడ్జెస్ హోల్డ్ చేయడంలోనే ఉంటుంది. లేకపోతే ఇది ఇలా అవ్వడంలోనే ఉంటుందంటే అది అబద్ధం అండి. ఇంత స్ట్రగుల్ తీసుకొని, ఇంత సఫర్ అవుతున్నప్పుడు ఇంకా హ్యాపీనెస్ ఎక్కడుంది అందులో? అదైతే హ్యాపీనెస్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. బట్ అది అయ్యేలోపు మీకెంత డ్యామేజ్ జరుగుతుంది అని మీరు ఆలోచించలేకపోతున్నారు. ఇది రియల్ ప్రాబ్లమ్ అండి. ఇక్కడ క్లియర్ కట్‌గా ఏంటంటే యూనివర్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాంటి సిట్యుయేషన్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఇప్పుడైనా సరే మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటారేమో, ఇప్పుడైనా సరే మీరు స్ట్రెస్ అవ్వకుండా మీరు పాస్ట్ లైఫ్‌లో ఏ జెంటిల్ పర్సన్ లాగా లేకపోతే ఏ కైండ్ పర్సన్‌లో అయితే ఉన్నారో ఇప్పుడు అలానే ఉంటారేమో అని అనుకుంటుంది. అలా మారడానికి ఏమైనా ఈసారైనా సరే ప్రయత్నం చేస్తారేమో చూడాలని అనుకుంటుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్‌లో అంటే మీరు అలా లేరండి. అదైతే నేను చెప్పగలను. సో, ఇది కైండ్ ఆఫ్ కర్మయే. ఎందుకంటే డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటే పాస్ట్ లైఫ్‌లో రైట్ చాయిసెస్ చేసుకోకపోవడం వల్ల ప్రెజెంట్ లైఫ్‌లో కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో, ఇప్పటికైనా సరే మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. అంటే డెస్పరేట్ అవుతున్నారు. డెస్పరేట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇఫ్ అది నిజంగా వర్తి మీరు డిజర్వ్ చేస్తారంటే జరుగుతుంది ఎలా అయినా. దానికోసం మీరు అంత స్ట్రెస్ తీసుకొని నెగెటివ్ వేలోని దాన్ని ఎలా అయినా హోల్డ్ చేయాలి అని చెప్పి అలా ఉండాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీరు అది డిజర్వ్ చేయరు, అది వర్తి కాదు అన్నప్పుడు మీరు ఎంత ఫైట్ చేసినా అది మీ లైఫ్‌లోకి రాదు. ఆర్ మీరు అనుకున్న విధంగా జరగదనమాట. సో, మీరు ఏది డిజర్వ్ చేస్తారో మీకు అదే వస్తుంది. అలాంటప్పుడు మీరు ఎందుకండి ఇంత స్ట్రగుల్ తీసుకొని ఇంత ఫైట్ చేయడం? యాక్చువల్‌గా ఈ లెసన్ మీరు అప్పుడే నేర్చుకోవాలి. బట్ అప్పుడు ఎలాగో నేర్చుకోలేదు. ఇప్పుడైనా సరే మీరు నేర్చుకోకపోతే ఇది రిపీట్ అవుతుందండి సైకిల్స్ లాగా. ఈ కార్డ్ వచ్చింది చూసారా? సో, చాలా పవర్‌ఫుల్ మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా సరే మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ మీరు తెలుసుకోకుండా మీరు ఇలానే డెస్పరేట్‌గా ఉండి ఒక సిట్యుయేషన్ ఇలానే వర్కౌట్ అవ్వాలి. లేకపోతే ఒక వ్యక్తి మీకు ఇలానే రియాక్ట్ అవ్వాలి. ఆర్ ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ ఇలానే ఉండాలి అని మీరేంటంటే ఒక నెగెటివ్ వేలో కానీ కోరుకుంటే మాత్రం సైకిల్స్ లాగా ఇది రిపీట్ అవుతూనే ఉంటది. అంటే మళ్ళీ మళ్ళీ మీరు రీఇన్‌కార్నేట్ అవుతూనే ఉంటారు. ఈ స్ట్రగుల్ కానీ, ఈ సఫరింగ్ కానీ ఎండ్‌లెస్ అవుతుందండి. మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఇంట్యూషన్ ఆల్రెడీ చెప్తుంది. యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుంది.
ఏది రైట్, ఏది రాంగ్, మీరు ఏం చేయకూడదు, మీ లిమిట్స్ ఏంటి అనేది. బట్ మీలో ఎంతమంది మీ ఇంట్యూషన్ చెప్పింది వింటున్నారు? అంటే మీ గట్ ఫీలింగ్ చెప్పింది మీకు అంటే అర్థమవుతుంది. దాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? నిజంగా కానీ మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు వింటే ఈ సిచ్యువేషన్‌లోని మీకు ఇప్పటికే క్లారిటీ రావాలండి. డీప్ అండర్‌స్టాండింగ్ అనేది వచ్చుండాలి. ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? మీరేం డిజర్వ్ చేస్తారు? అసలు మీరు ఈ ప్రాసెస్‌లో ఏమవుతున్నారు? మీకెంత డ్యామేజ్ జరుగుతుంది? సో, మీ లైఫ్ ఎలా రూయిన్ అయిపోతుంది? ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి. బట్ మీకు అర్థం అవ్వట్లేదు అంటే ఇంకా మీరు ఆ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌కి వచ్చినట్టు లేరు అని నేను అనుకుంటున్నాను. ఆ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ మీకు రావాలన్నా సరే ముందు మీ గట్ ఫీలింగ్ చెప్పింది మీరు వినాలి కదా! మనసు ఒకటి గట్టిగా చెప్తుంటదండి. సో, అది గట్టిగా చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తుంది? సో, దానివల్ల అంటే మీరెలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారనేది మీరు అర్థం చేసుకోవాలి కదా! మీరు అర్థం చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ కూడా ఇది రిపీట్ అవుతూనే ఉంటది. మీకు వచ్చే రోజుల్లో అయినా సరే ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తే ఓకే. నేను అంటే రాంగ్ వేలో వెళ్తున్నాను. సో, నేనేంటంటే ఆలోచిస్తుంది కరెక్ట్ కాదు. నేను ఇలా ఉండకూడదు. ఇది ఏ రోజైనా సరే నాకు డేంజరే అని మీరు రియలైజ్ అయితే ఖచ్చితంగాను యూనివర్స్ ఏంటంటే మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తుందండి. మీరు ఏది డిజర్వ్ చేస్తారో అది మీకిస్తుంది. మేబీ ఇది ఒక వ్యక్తి అయినా, ఒక సిట్యుయేషన్ అయినా మీరు ఇదే డిజర్వ్ చేస్తారని మీరు ఫీల్ అయినా సరే, ఇది మీరు డిజర్వ్ చేయకపోతే యూనివర్స్ మీకు ఎలా కూడా ఇవ్వదు. అల్టిమేట్‌గా మీరేది డిజర్వ్ చేస్తారో అదే ఇస్తుంది. మీరు ఏది డిజర్వ్ చేస్తారో మీకు క్లారిటీ ఫస్ట్ రావాలి కదా! మీరు అనుకుంటే ఇది డిజర్వ్ చేయరండి. అంటే ఆ వ్యక్తినే డిజర్వ్ చేయడం కాదు, లేకపోతే ఆ సిట్యుయేషన్‌నే డిజర్వ్ చేయడం కాదు ఇక్కడ. యూనివర్స్ అది డిసైడ్ చేస్తుంది. మీ స్టాండర్డ్ ఏంటి అనేది యూనివర్స్‌కి తెలుసు కాబట్టి. ఆర్ మీ కర్మ డిసైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ముందు మీ గట్ ఫీలింగ్ చెప్పింది మీరు వినేసి మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకోవడం, లేకపోతే మీరు ఒక స్టాండ్ తీసుకోవడం మెయిన్ మీకోసం, మీ హ్యాపీనెస్ కోసం. మీరు ఏదైతే వర్తీ అని ఫీల్ అవుతారో దానికోసం మీరు స్టాండ్ తీసుకుంటే ఆర్ మీకు మీరు ప్రయారిటైజ్ చేసి స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగాను మీకు యూనివర్స్ ఏంటంటే సెకండ్ ఛాన్స్ ఇస్తుందండి. ఇదేంటంటే మీకు రీబర్త్ అని చెప్పొచ్చు. ఈ రీబర్త్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్యూర్‌గా మీరు ఏది డిజర్వ్ చేస్తారో, మీరు ఎంత వర్తీ పర్సనో అదే మీకు ఇస్తుంది. అది పాస్ట్‌లో పర్సన్ అయినా అవ్వచ్చు, పాస్ట్‌లో సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. మీరు దీనికోసం ఫైట్ చేస్తున్నారు కదా! సో, ఇది మీరు నిజంగా డిజర్వ్ చేస్తే ఇదే ఇస్తుంది. బట్ ఇది మీరు డిజర్వ్ చేయకుండా ఇంతకంటే బెటర్ డిజర్వ్ చేస్తే అదే ఇస్తుంది. సో, అవన్నీ జరగాలి అంటే మీరు అర్థం చేసుకోవాలండి. మీకోసం మీరు తెలుసుకోవాలి. మీరు ఎంత ప్రీషియస్, మీరు ఎంత వాల్యుబుల్, మీరు ఎందుకు అంతలా సరెండర్ అవుతున్నారు, మీరు ఎందుకు అంతలాగా నెగెటివ్ వేలో అటాచ్‌మెంట్ పెంచుకుంటున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలండి. అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉంటే, ఇక్కడ మీరు మీకోసం ఎంత స్టాండ్ తీసుకుంటే థింగ్స్ మీకు అంత ఈజీ అవుతాయి. అంత బెటర్ అవుతాయి అని చెప్పొచ్చు. సో, కొంచెం మారడానికి ట్రై చేయండి. ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే మీరు గ్రడ్జెస్ హోల్డ్ చేయొద్దు. ఎవరిని హేట్ చేయొద్దు. ఇదే జరగాలి అని కూడా కోరుకోవద్దు. అలా అని చెప్పి ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్ అయినా వీళ్ళే నాకు కావాలి అని మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తికి డ్యామేజ్ జరగాలని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళు ఏది డిజర్వ్ చేస్తారో అది వాళ్ళ కర్మ చూసుకుంటుంది. యూనివర్స్ అది వాళ్ళకిస్తుంది. మీరేం డిజర్వ్ చేస్తారో మీరు ఆలోచించుకోండి. ఆర్ అట్‌లీస్ట్ మీకు అంటే ఈ ప్రాసెస్‌లోని ఎంత నష్టం జరుగుతుంది, లేకపోతే మీరు ఈ ప్రాసెస్‌లోని ఏం హ్యాపీగా ఉన్నారనేది మీరు రియలైజ్ అవ్వండి. దాని ప్రకారం మీరేంటంటే ముందుకు మూవ్ అవ్వండి. ఖచ్చితంగాను యూనివర్స్ మీరు కోరుకుందో లేకపోతే మీకు అంటే ఏది అవసరం, మీరు ఏది ఇస్తే హ్యాపీగా ఉంటారనేది మీకు ఆలోచించిస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటంటేనండి ఇది మీరు బ్లెస్సింగ్ అనుకుంటే బ్లెస్సింగేనండి. లెసన్ అనుకుంటే లెసనే. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నాను. ఎందుకంటే యూనివర్స్ అయితే ప్రతి మనిషికి కూడా బెస్ట్ థింగ్సే ఇవ్వాలనుకుంటుంది. ఎవరిని కూడా రూయిన్ చేయాలి, లేకపోతే ఎవరు కూడా ఏది డిజర్వ్ చేయరు అని అనుకోదు. అందరిని కూడా ఈక్వల్‌గా అనుకుంటుంది. బట్ మీరేంటంటే ఆ వేలో లేరు. మీకు మీరే థింగ్స్ కాంప్లికేట్ చేసుకుంటున్నారు. సో, మీ పద్ధతి మార్చుకుంటే మీకే మంచిదండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.